లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేస్తోంది. గాంధీ భవన్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలను అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు దీపాదాస్ మున్షి. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, గాంధీ భవన్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఏఐసీసీ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరొక 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటన పెండింగ్లో పెట్టింది. దానిపైన ఇప్పటికే ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించింది. దాంతోపాటు నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే ఒక లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుంది. ఇవాళ ఉదయం నుంచి 10:30-11 గంటల నుంచి వెళ్ళి ఈ అభిప్రాయ సేకరణ మొదలైంది. ముందుగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. తర్వాత సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దాని తర్వాత మల్కాజ్గిరికి సంబంధించిన నేతలతో అభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ప్రజెంట్ మనతో ఖైరతాబాద్కి సంబంధించిన మన రీసెంట్గా పోటీ చేసి ఓటమి పాలైన విజయారెడ్డి ఉన్నారు. మేడం, మీరు మాట్లాడారా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారితో 1-to-1 సమావేశం? మాట్లాడామండి, చెప్పినాము. పోయిన ఎలక్షన్లకి ఇప్పటికీ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పోయినసారి భయపెట్టి మబ్బబెట్టి గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏదో అయిపోతున్నదని చూపించి అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్నది. కానీ రియాలిటీ ఏందో ప్రజలకు అర్థమైనది. ఇప్పుడు డెఫినెట్గా మైనార్టీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఈ 3 నెలలలో తీసుకొస్తున్న ప్రజా పాలన కానీ, ప్రజా బెనిఫిట్స్ కానీ చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశం బాగా ఉన్నది. ఎస్పెషల్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో 2 సార్లు కూడా ఉన్న సిట్టింగ్ ఎంపీ ఏమీ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఆశతోటి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇది గెలిచే సీటు. ఎవరికి ఇచ్చినా కానీ సీట్ తొందరగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం జాడవిచ్చుకోకుండా మంచి క్యాండిడేట్కి ఇస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయని మేము ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. సికింద్రాబాద్ నుంచి చాలామంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బొంతురామన్ కావచ్చు, అదేవిధంగా సీఏ వేణుగోపాల్ సింగ్ కావచ్చు, ఇంకా మరికొంతమంది నేతలు చాలా సీరియస్గా పోటీ పడుతున్నారు. వాస్తవంగా మీ అభిప్రాయ విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఏమడిగారు? మేము చెప్పడం జరిగిందండి. ఎందుకంటే అభ్యర్థులు ఎవరున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. వాళ్ళు ఆల్రెడీ ఒక మూడ్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో పాలన కావాలంటే మంచి ఎట్లా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఎంపీలను గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ వేగంగా జరుగుతుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. క్యాండిడేట్ ఎవరైనా కానీ కాంగ్రెస్ అభ్యర్థికి బాగా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. తొందరగా అనౌన్స్ చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోయి దూసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము అదే చెప్పాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ డెఫినెట్గా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ మేము గెలుస్తున్నాం. అంటే మీరు పేరు ఏం ప్రపోజ్ చేయలేదా మీ తరఫున? పేర్ల అంటే జనరల్గా కూడా చెప్పామండి. ఎందుకంటే మా ఉద్దేశం మేము లోపల చెప్పాల్సింది చెప్పినాం. కానీ అందరు కూడా ఒకటే అభిప్రాయం. ఎవరన్నా ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు అందరూ కూడా మంచి క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరిది వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఎవరిది వాళ్ళకు ఒక ఇమేజ్ ఉన్న క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళ మీద అభిప్రాయంతో పాటు పార్టీ అభిప్రాయం మేజర్గా పోతుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి 100% వ్యక్తిగతంగా కన్నా పార్టీ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 100% పార్టీ ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా కానీ త్వరగా నిర్ణయిస్తే రిజల్ట్ ఉంటుందని మేము నమ్ముతాం. ఓవరాల్గా చెప్పారా లేకపోతే రాతపూర్వకంగా ఇవ్వాలనేది కూడా? ఇది ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అందరినీ కూడా కూర్చోబెట్టి పిలిచి అభిప్రాయాలు సేకరణ చేస్తూ ఉన్నారు. 100% అందులో భాగంగానే ఆ సిస్టంలో భాగంగానే మేము కూడా ఏంటి ఓపెన్గా చెప్పుకున్నాము. క్లోజ్ రూమ్ డిస్కషన్స్ జరిగాయి. కాబట్టి రిటర్న్లో ఏం లేదు. ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఉన్న అన్ని విషయాలు క్లుప్తంగా డిస్కస్ చేశాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సీట్ గెలిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అని మేము నమ్ముతాము. అంటే ప్రధానంగా ఏఐసీసీలో కొంతమంది సీనియర్ నేతలు కూడా బొంతురామన్ విషయంలోనే కొద్దిగా అభ్యంతరం వ్యక్తం చేశారు అనేది అంటారు. అది నిజమేనా? లేకపోతే మాకు ఎవరి పేర్లు కూడా సజెస్ట్ చేయలేదండి. వాళ్ళు మా సజెషన్స్ అడిగినప్పుడు మేము ఒకటే చెప్పినాం.
కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిర్ణయించినా కానీ 100% ఛాన్సెస్ ఉన్నాయి. తొందరగా నిర్ణయిస్తే ప్రజల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని, ఎందుకంటే చూస్తూ ఉన్నాము ఆల్రెడీ నలుగురు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. వారు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి మంచి స్పందన కూడా కలుగుతుంది. అదే స్పందన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ సికింద్రాబాద్లో కూడా ఉంటుందని మేము తెలియజేశాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, 100% సికింద్రాబాద్ సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది చాలామంది నేతలు ఉదయం నుంచి అయితే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారి పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాస్తవంగా పోటీలో ఉన్న నేతలు ఎవరైతే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయాకు సంబంధించిన నేతలతోనే అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. వీళ్ళు అవుట్ రైట్గా పలానా లీడర్ అయితే బరిలో ఉంటే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది, వాళ్ళ బలాబలాలు కావచ్చు, వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ ఈక్వేషన్స్ వారిగా లోపల చెప్తున్నా బయటికి వీళ్ళు మాత్రం రివ్యూ చేయట్లేదు అనేది స్పష్టమవుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో ఉంచిన 13 పార్లమెంట్ నియోజకవర్గాలపైన చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. గెలుపు అవకాశాలు ఉన్న వారిని అభ్యర్థుల్లో పెట్టాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఒకవైపు ఫ్లాష్ సర్వే ఇచ్చారు, తర్వాత ఆ నేతల నుంచి అభిప్రాయ సేకరణ తెలుసుకుంటున్నారు. బహుశా ఇవాళ సాయంత్రం వరకు అభిప్రాయ సేకరణ పూర్తయితే అభిప్రాయ సేకరణలో వచ్చిన రిపోర్టు నివేదికను ఏఐసీసీకి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి అందజేసే అవకాశం ఉంటుంది. తర్వాత సిఈసీ సమావేశంలో దీనిపైన కూడా చర్చ జరిగి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. శ్రవంతి.